వయసులోనే 30 ఆత్మహత్యలు ఎందుకు జరిగాయంటే పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరమ్మా, పెద్దవాళ్ళ శిక్షణ లేదు వాళ్ళకి. వేరే కోచింగ్ శిక్షణ తప్పితే పెద్దల శిక్షణ లేదు. మేనమావలు లేరు, మేనత్తులు లేరు, పినతండ్రులు లేరు, అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు. ఏ ఇంట్లో చూసినా లింగు లిటుకు ఇద్దరు ఉంటారు ఇక్కడ. అందులో ఒక ఇంట్లో లింగే ఉంటాడు, లిటుకు ఉండడు. ఒక్కరే సంతానం. ఇక ఈ భార్యాభర్త తోంసుంటా దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఈ దెబ్బలాటల మధ్యలో నువ్వెందుకురా, నిన్ను హాస్టల్లో వేస్తా, అయిపోయింది వాడి పని. అది పెద్ద ఏదో వాడి కోసం చేసిన త్యాగంలాగా. ఈ గొడవల మధ్యలో నువ్వెందుకమ్మా, నువ్వేనా ప్రశాంతంగా ఉండు అని ఇద్దరు కలిసి సంపాదించి వాడిని హాస్టల్లో బారేస్తారు. ఇంకా వాడికి ధైర్యం ఎవరు చెప్తారండి? ఆయా ఇవాళ ఆయా రేపు గయా. ఆయా ఏమిటండి, ఆయా అమ్మ ఎలా అవుతుంది? ఇది మన వ్యవస్థ. పైగా దాని గురించి గొప్పగా చెప్పడం, మనం ఏం చెబుతామంటే చదువు, మనం ఏం చెప్పకపోతే ఏం చేస్తావు? తల్లి చదువు కాదమ్మా, తండ్రి చెప్పాల్సిన తల్లిదండ్రులు చదువుగా నేర్పవలసిన సంస్కారం చాలా ఉంది. నేర్పవలసిన సంస్కారం చాలా ఉంది. మా నాన్నగారు మధ్యాహ్నం 2 గంటల పాటు గుడెరువు మీద కూర్చొని రాత్రి 7 గంటలకి గుడి ఇంటి దగ్గరికి వచ్చాక ఆయన చేతిలో కర్ర ఉండేది, ఒకటి కొట్టేవారు. అంటే నేను వచ్చానని చెప్పడం, వీధి గుమ్మల్లో బి అలర్ట్, మొత్తం సైన్యాధ్యక్షుడు వచ్చినట్టే. వెంటనే నాన్నగారు వస్తున్నారు లేవండి అని చెప్పేది. ఇది సంస్కారం అమ్మా, ఇది పుస్తకాల్లో ఉండదు. తల్లి చెప్పాలి, బి అలర్ట్, మొత్తం సైన్యాధ్యక్షుడు వచ్చినట్టే. వెంటనే నాన్న